హలో స్టూడెంట్స్, మనము ఈరోజు క్లాస్లో స్ట్రీమ్ ట్యూబ్ అంటే ఏందో తెలుసుకున్నాం నాన్న. లాస్ట్ క్లాస్లో స్ట్రీమ్ లైన్ అంటే ఏందో తెలుసుకున్నాము. ఇప్పుడు లాస్ట్ క్లాస్లో స్ట్రీమ్ లైన్ అంటే ఏదో తెలుసుకున్నాం. ఈ క్లాస్లో స్ట్రీమ్ ట్యూబ్ అంటే ఏదో తెలుసుకున్నాం నాన్న. చూడండి, డెఫినేషన్ చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ నైబరింగ్ స్ట్రీమ్ లైన్స్ ఫార్మింగ్ ఏ సిలిండ్రికల్ ప్యాసేజ్ with an elementary area of cross section is termed as stream filament. Stream filament అంటే స్ట్రీమ్ లైన్స్ అన్నీ కూడా ఒక సిలిండ్రికల్ ప్యాసేజ్ని తయారు చేసుకుంటాయి. చూడండి ఇది స్ట్రీమ్ లైన్ అన్న. ఓకేనా, ఈ స్ట్రీమ్ లైన్ అన్నీ చూడండి. ఇప్పుడు సపోజ్ ఇదొక ఎలిమెంటరీ ఏరియా. ఈ ఎలిమెంటరీ ఏరియా పైన స్ట్రీమ్ లైన్స్ అనేటివి ఇలా ఉంటాయి. ఓకేనా, ఈ డైరెక్షన్లో ఈ విధంగా స్ట్రీమ్ లైన్తో ఏర్పడే సిలిండ్రికల్ ఎలిమెంటరీ ప్యాసేజ్ని ఏమంటారంటే స్ట్రీమ్ ఫిలమెంట్ అంటాం. ఓకేనా, ఈ కాంబినేషన్ ఆఫ్ స్ట్రీమ్ ఫిలమెంట్స్ ద్వారా ఫామ్ అయ్యేదాన్నే స్ట్రీమ్ ట్యూబ్ అంటాం. స్ట్రీమ్ లైన్ ద్వారా స్ట్రీమ్ ఫిలమెంట్ ఫామ్ అవుతుంది. స్ట్రీమ్ ఫిలమెంట్ ద్వారా స్ట్రీమ్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్గా మనం ఏం కంక్లూడ్ చేయొచ్చు? స్ట్రీమ్ ట్యూబ్ అనేది ఫామ్ అయ్యేది స్ట్రీమ్ లైన్ ద్వారానే. ఓకేనా, ఇప్పుడు చూడండి. ఏ గ్రూప్ ఆఫ్ నైబరింగ్ స్ట్రీమ్ లైన్స్ ఫార్మింగ్ ఏ సిలిండ్రికల్ ప్యాసేజ్ విత్ యాన్ ఎలిమెంటరీ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈస్ టర్మ్డ్ యాజ్ స్ట్రీమ్ ఫిలమెంట్. A number of stream filaments comprises of stream tube. ఓకేనా, స్ట్రీమ్ ట్యూబ్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? స్ట్రీమ్ ఫిలమెంట్స్ అనేటివి కలిసి ఫామ్ అవుతాయి. స్ట్రీమ్ ఫిలమెంట్స్ అనేటివి స్ట్రీమ్ ట్యూబ్ని ఫామ్ చేస్తాయి. స్ట్రీమ్ లైన్స్ అనేటివి స్ట్రీమ్ ఫిలమెంట్ ఫామ్ చేస్తాయి. స్ట్రీమ్ ఫిలమెంట్ అనేది స్ట్రీమ్ ట్యూబ్ని ఫామ్ చేస్తుంది. ఇది మీకు బాగా అర్థం అవ్వాలంటే చూడండి, మీరు ఇంట్లో వాడే వాటర్ పైప్ తీసుకోండి నాన్న. మీరు ఇంట్లో వాడే వాటర్ పైప్. ఈ వాటర్ పైప్లో మనకు ఏం చేస్తాము? వాటర్ అనేది మూమెంట్ జరుగుతుంది. ఓకేనా, వాటర్ అనేది మూమెంట్ అనేది జరుగుతుంది. ఈ వాటర్ అనేది లేయర్స్గా ఫామ్ అవుతుంది. వీటిని స్ట్రీమ్ లైన్స్ అంటాం. ఈ స్ట్రీమ్ లైన్ బయటకు వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది? ఒక ఫిలమెంట్ లాగా ఒక సిలిండ్రికల్ ప్యాసేజ్ లాగా ఉంటుంది. ఓకేనా, అంటే వాటర్ యొక్క సిలిండ్రికల్ ప్యాసేజ్ అనుకోండి. అంటే వాటర్ అనేది ఈ విధంగా పడుతుంది. దీన్ని స్ట్రీమ్ ఫిలమెంట్ అనుకోండి. ఓకేనా, స్ట్రీమ్ ఫిలమెంట్ అంటాం. ఈ బయట మనం ఏదైతే వాటర్ను సప్లై చేస్తుందో పైప్, దాన్ని స్ట్రీమ్ ట్యూబ్ అనుకోండి. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? స్ట్రీమ్ ట్యూబ్ అనేది స్ట్రీమ్ లైన్స్ అనేటివి ఎలా ఉంటాయి, స్ట్రీమ్ ఫిలమెంట్ అనేది ఏంటి, స్ట్రీమ్ ట్యూబ్ అంటే ఏంటి? జస్ట్ ఒకసారి ఈ ఇమేజ్ని చూడండి, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రీమ్ లైన్. స్ట్రీమ్ లైన్స్ అనేటివి స్ట్రీమ్ ఫిలమెంట్స్ని ఫామ్ చేస్తాయి. ఇటువంటి స్ట్రీమ్ ఫిలమెంట్స్ ఎక్కువ. ఓకేనా, స్ట్రీమ్ ఫిలమెంట్స్ అన్నీ కలిపి మనకు స్ట్రీమ్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, పైప్స్ అండ్ నాజిల్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్ట్రీమ్ ట్యూబ్. మనం ఇంట్లో వాడే పైప్స్, నాజిల్స్ అంటే ఓపెన్ ఉన్న ఏవైనా కూడా నాజిల్స్. ఓకేనా, వాటిని స్ట్రీమ్ ట్యూబ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పచ్చు. దిస్ ఈజ్ అబౌట్ స్ట్రీమ్ ట్యూబ్ నానా. ఓకే, it is an imaginary tube whose boundary consists of streamlines. ఫైనల్గా దీని బౌండరీ అనేది దేంతో మేడ్ అయి ఉంటుంది? స్ట్రీమ్ లైన్తోనే మేడ్ అయి ఉంటుంది. ఓకే, ఇట్ ఈజ్ యాన్ ఇమాజినరీ ట్యూబ్ హూస్ బౌండరీ కన్సిస్ట్ ఆఫ్ స్ట్రీమ్ లైన్స్. ఇది ఇమాజినరీ నాన్న. అసలు ఇలా ఉంటుందా అంటే ఉండొచ్చు, ఇమాజినరీ, మన ఊహ. ఓకేనా, దిస్ ఈజ్ అబౌట్ స్ట్రీమ్ ట్యూబ్. ఓకే.